మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ నెల 12వ తేదీన పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో జన సైనికులు ఏర్పాట్లు చేస్తున్నారు. 13వ తేదీన నిర్వహించే హోమం కోసం తాటి ఆకులతో యాగశాలను ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయంలో జన సైనికుల ఏర్పాట్లపై 280 మంది పార్టీ కార్యాలయంలో జన సైనికుల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే ఈ నెల 12వ తేదీన పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో జన సైనికులైతే ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఒక పండుగ వాతావరణం కనపడుతుంది. ఇప్పటికే సందడితో కార్యకర్తలు అభిమానులతో ఒక సందడి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకి ముందే మంగళగిరి చేరుకుంటారు. మంగళగిరిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతనే వారాహి యాత్రకు బయలుదేరతారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి సమాచారం ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు మనం మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ను మనం చూడటానికి కూడా ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ అధినేత ఈ నెల 13వ తేదీన ఒక యాగం నిర్వహించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఒక యాగశాలను కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన ప్రైమ్ 9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నటువంటి ఈ విజువల్లో స్పష్టంగా చూడవచ్చు. పైన ఆంజనేయ స్వామితో ఉన్నటువంటి జెండాను ఏర్పాటు చేసి కింద మొత్తం కూడా సాంప్రదాయంగా తాటి ఆకులతోటి ఏర్పాటు చేసినటువంటి ఒక యాగశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాగశాల పూర్తిగా దరిదాపుగా పనులు కూడా పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేస్తున్నారు. యాగశాలకు అవసరమైనటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే లోపల ఏదైతే ఎర్రమట్టిని పూర్తిగా సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఎర్రమట్టిని కూడా తీసుకొచ్చి దాంతో పూర్తిగా పనులు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక సుమారు 10,000కి సంబంధించినటువంటి తాటి ఆకులతోటి సలవగా ఉండేటువంటి సలవ పందిర్లు కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా యాగశాలను సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మొత్తం దగ్గరుండి పార్టీకి సంబంధించిన వారే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర దశ దిశను మార్చే విధంగా ఉండే విధంగా వారాహి యాత్రను చేపడుతున్నారు. వారాహి యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని కోరుకునే విధంగా కూడా పార్టీ కార్యాలయంలోనే ఇక్కడ పూర్తి స్థాయి యజ్ఞం ఏర్పాటు చేసి యజ్ఞం ద్వారా ఇది చేసుకోవడానికి కూడా హోమం అంటే ఒక విధంగా చూస్తే కనుక హోమాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే కనుక తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలుగు సాంప్రదాయాన్ని తెలిసే విధంగా ఉండే విధంగా కూడా ఇటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి వారాహి యాత్రకు బయలుదేరడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చాలా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. తాటి ఆకులతో ఏర్పాటు చేసినటువంటి యాగశాల దరిదాపుగా పూర్తి కావస్తుంది. అంటే 13వ తేదీకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచే విధంగా కూడా పనులు చకచకా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక్కడ చూస్తున్నటువంటి పనులు చూసినట్లయితే కనుక తెలుగుదనం ఉట్టిపడే విధంగా కూడా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించిన విధంగా సాంప్రదాయ పద్ధతిలో తెలుగుతనం ఉట్టిపడే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పని ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీన అన్నవరం సత్యదేవుని
సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర రాజకీయాలను మార్చే విధంగా వారాహి యాత్రకు సిద్ధపడుతున్నారు. ఆ వారాహి యాత్ర విజయవంతం కావాలనే కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పని కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ కార్యాలయం మొత్తం కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నిర్మించే విధంగా కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. గతం కంటే భిన్నంగా కూడా ఈసారి చూస్తే కనుక ఫ్రంట్ ఆఫీస్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవటము, ఇటు సాంప్రదాయ పద్ధతిలో యాగశాలను సిద్ధం చేసుకోవటము, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో తెలుగు స్తోత్రాలు, తెలుగు వాయిద్యాల మధ్య తెలుగు సాంప్రదాయ పద్ధతిలో కూడా యజ్ఞం చేయడానికి కూడా హోమం చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో చూసినట్లయితే కనుక రాష్ట్ర స్థాయిలో పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఒక కార్పొరేట్ స్థాయిలో ఉంటాయి. కానీ ఇక్కడ తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా కూడా జనసేన పార్టీ అధినేత హోమం చేయడానికి సిద్ధం చేశారు. ఈ హోమం ఫలప్రదం కావాలని పూర్తి స్థాయిలో జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, యావత్తు తెలుగు ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. మంగళగిరి కార్యాలయం నుంచి ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ గా ఇటువంటి విజువల్స్ నే కాకుండా సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నట్టు హోమానికి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక స్పష్టంగా